హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అంబర చుంబిత సంబరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఓ సంబరం, మహాగణపతి మహాసంబరం. అంబరాలంటే ఉత్సవం అందరికీ తెలిసిందే. హైదరాబాద్లో అనంత చతుర్థి రోజుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గణపతి నిమజ్జనోత్సవం వాడవాడలా కొలువై గణపతి వినాయక సాగర్ అంటే హుస్సేన్ సాగర్కు శోభయాత్రంగా తరలి రావడం అదో మహా అద్భుత ఘట్టం. 2 ఏళ్ల తర్వాత మరోసారి హైదరాబాద్ ఆధ్యాత్మిక శోభతో తలరారుతోంది. వాడవాడలా నుంచి వినాయకులు తరలి వస్తున్నారు. నిమజ్జనోత్సవం అందలి అంతరంపై మనతో మాట్లాడడానికి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు. ముందుగా బాలాపూర్ లడ్డూకి ఎందుకంత ప్రాధాన్యత ఉంది? అలాగే లడ్డు ఒక రోజుకి కూడా పెరుగుతూ ఉంది వేలం పాట. అలాగే ఆ ప్రసాదం కొన్నవారు ఇంటికి తీసుకెళ్ళిన ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు? తప్పకుండా అమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. గణాలన్నిటికి కూడా అధిపతి మహాగణాధిపతి. యక్షులకు కానీ, రాక్షసులకు కానీ, కిన్నెర్లకు కానీ, కింపురుషులకు కానీ గణాలన్నిటికి కూడా గణపతి ఒక అధిపతి, స్థితిపతి. ఈ గణపతి మరి యొక్క ప్రాముఖ్యత అనేది చాలా విశిష్టమైంది. ఆయన గణపతి అంటాడు, వినాయకుడు అంటాడు, విఘ్నేశ్వరుడు అంటాడు. అంటే విఘ్నాలని తొలగించేవాడు విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడు అని అంటాం. ఈ వినాయక చవితి రోజున మనకి నవరాత్రులు జరుపుతారు. 9 రోజులు మనం ఏదైతే గణపతి యొక్క ఆరాధన చేస్తాం. గణపతిలో రకాలు 32 గణపతులు ఉన్నాయి. నృత్య గణపతి, ఉచ్చిష్ట గణపతిని, హేరంభ గణపతిని 32 గణపతులు చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ఇక్కడ ఈ 9 నవరాత్రుల్లో మనం మొట్టమొదటి రోజున ఏకవింశతి పత్రాలతో పూజ చేస్తాం. 2వ రోజు దగ్గర నుంచి కూడా ప్రతి వీధిలో కూడా గణపతి నవరాత్రులు జరుగుతుంటాయి. 9 రోజులు అంటే 9 రాత్రుల పాటు మనకి గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే మన జీవితానికి విఘ్నం లేకుండా ఉండటానికి, అలానే కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి విఘ్నేశ్వరుని మన భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాం. ఆయనకి నైవేద్యం ఏం పెట్టాలి, ఆయనకి ఏమి ప్రీతికరమవుతుంది అంటే ఉండ్రాళ్ళు ప్రీతికరమవుతుంది. అలానే ఉండ్రాళ్ళతో పాటు లడ్డు యొక్క ప్రాముఖ్యత అనేది చాలా విశిష్టమైంది. ఏమిటి లడ్డు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే, విఘ్నేశ్వరుడు మనం కాలానికి అధిపతి అని చెప్పుకున్నాం. అంటే సృష్టి స్థితి లయకారకత్వాన్ని వహించేవాడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు. స్థితిని జరిపేవాడు విష్ణువు. అంటే స్థితి అంటే ఇక్కడ కాలము అని అర్థం. ఈ కాలానికి విఘ్నం లేకుండా చేసేవాడు విఘ్నేశ్వరుడు అని అర్థం. అంటే ఈ కాలం ఎక్కడుంటుంది? మన ఖగోళ శాస్త్రం ప్రకారంగా భూగోళం అనేది ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. ఇక్కడ భూమి అనేది గుండ్రంగా ఉండటం ఒకటి. ఒక అంతరిక్షంలో మనకి గ్రహాలు ఉంటాయి, అలానే భూమి అనేది గుండ్రంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ స్థితికి ఎప్పుడైతే విష్ణువు కారకత్వాన్ని వహిస్తాడో ఆ కాలానికి విఘ్నాన్ని లేకుండా ఉండేవాడు, విఘ్నాన్ని ఏదైతే ఆయన ఆ విఘ్నం అనేది లేకుండా చేసేవాడు విఘ్నేశ్వరుడు అంటాం. ఈ విఘ్నేశ్వరుడు ఎప్పుడైతే భూమి అనేది గుండ్రంగా ఉంటుందో ఒక లడ్డు రూపంలో ఉంటుంది. మనకి సాధారణంగా ఎక్కడైనా సరే లడ్డు గుండ్రంగా ఉండటానికి కారణం ఏమిటంటే ఇదే అర్థం. అందువల్ల ఎక్కడైతే ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తామో భగవంతుడి యొక్క అనుగ్రహము ఉండటానికి కారణం ఆ స్థితిని, ఆ కాలాన్ని ఆ లడ్డు అనేది తెలియజేస్తుందని దాని అర్థం వాస్తవంగా అయితే. అలా అందువల్ల ఈ రోజున మనం ఆ లడ్డు అనేది ఏదైతే మనం ప్రసాదం అనేది చేసుకుంటామో, ఏదైనా విఘ్నేశ్వరుడు ప్రతిరోజు కూడా పులిహోర కానీ, దద్దోజనం కానీ, శనగలు కానీ అన్ని నైవేద్యాలు మనకి ప్రతి చోట కూడా పెడుతూ ఉంటారు. కానీ లడ్డు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భూగోళం అనేది ఇలా ఉంటుంది అంటే ఒక కాలాన్ని సూచించే సూచనగా ఈ లడ్డు యొక్క స్థితిని మనం తెలుపుతాం. ఆ లడ్డుకి మనం వేలానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే
ఏదైతే మన ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తామో కాలంలో ఉండే విఘ్నాలు, మనం చేయబోయే విఘ్నాల యొక్క ఏదైతే మనం అనుకుంటామో ఆ దోషం తొలగిపోతుంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. అంటే మనం ఏదైనా పనులు చేసేటప్పుడు విఘ్నం లేకుండా ఉండటానికి కూడా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనం తీసుకుంటామమ్మా. అలాగే గురుగారు గణపతిని కూడా ఓంకార స్వరూపుడు అలాగే ప్రణవ స్వరూపుడు అని అంటూ ఉంటారు. అవునమ్మా. ఎందుకు అంటూ ఉంటారు గురుగారు? ఓంకార స్వరూపుడు అంటే ఎప్పుడైనా సరే ఓం అనేది మనకి వేదాల్లో చెప్పబడింది. ఎందుకంటే ఓమని శ్రీమని అంటే ఓంకార స్వరూపుడు అని అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడి యొక్క పుత్రుడు వినాయకుడు అంటే అందువల్లే మన విఘ్నేశ్వరుడు అంటారు. అంటే ఏదైనా కాలానికి విఘ్నం లేకుండా చేసేవాడే విఘ్నేశ్వరుడు. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ స్థితిని నడిపించేవాడు విష్ణువైతే ఆ కాలంలో దోషాన్ని అరికెంటేవాడు విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడు ఓంకార స్వరూపుడు అంటే ప్రణవ స్వరూపుడు అని అర్థం. అందువల్లే మనకి ఎక్కడైనా సరే రాసేటప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అంటారు. అంటే గణపతిని ఆరాధన చెయ్యాలి. అంటే విద్యకి మూలకారకత్వాన్ని వహించే విఘ్నేశ్వరుని మనం ప్రార్థన చేస్తే మనకు విద్య అనేది వస్తుంది. అందువల్ల విద్యా గణపతి అంటారు, హేరంబ గణపతి అంటాం, ఉచ్ఛిష్ట గణపతి అంటాం. అలానే ఇక్కడ గణపతిలో మనకి కళ్యాణ గణపతి అంటాం. ఇలాగ గణపతిలో ఏదైతే మనం ఏదైనా సరే వివాహం కానీ గృహప్రవేశం కానీ ఏదైనా సరే నిశ్చితార్థం కానీ ఒక శుభకార్యక్రమాన్ని ఆరంభం చేసేటప్పుడు ప్రణవస్వరూపుడైన గణపతిని మనం ప్రార్థన చేస్తాం. అంటే ఏది కూడా కష్టం కానీ నష్టం కానీ మనకి ఏది లేకుండా సాఫీగా మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే విఘ్నేశ్వరుణ్ణి మనం కొలుస్తాం. కాబట్టి ఆయన ప్రణవస్వరూపుడు అంటాడు. ఓంకారం, ఓంకారం అంటే ఏంటంటే మొదలు అని అర్థం. అంటే మొదలు పెట్టడం ఎవరితో మొదలు పెడతాం? విఘ్నేశ్వరుడితో మొదలు పెడతాం. కాబట్టి ఆయన ఓంకార స్వరూపుడు అయ్యాడు, ప్రణవ స్వరూపుడు కూడా అయ్యాడమ్మా. అలాగే వినాయక చవితి తర్వాత ఈ నిమజ్జనలో అందరూ సామూహికంగా పాల్గొనే కార్యక్రమం అనే చెప్పొచ్చు. అవునమ్మా. మన హిందూ ధర్మంలో అత్యంత ప్రత్యేకం ఉన్నది ఈ వినాయక చవితి తర్వాత వచ్చే నిమజ్జనం అనొచ్చు. పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రతి వీధికి మన వినాయకుడిని పెట్టి కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇక్కడ మాసాలు మనకి చాలా 12 మాసాలు ఉన్నాయి. అంటే చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ భాద్రపద మాసం వచ్చేటప్పటికల్లా వర్ష ఋతువు అనేది ప్రారంభమవుతుంది. ఈ వర్ష ఋతువులో మనకేమిటంటే శాస్త్రంలో చెప్పినట్టుగా ఈ భాద్రపద మాసంలో ఉండే వర్ష ఋతువు ప్రారంభంలో గణపతిని కొలుస్తాం. ఫస్ట్ స్టార్టింగ్గా గణపతి, తర్వాత ఆశ్వీజ మాసంలో అమ్మవారిని కొలుస్తాం. తర్వాత కార్తీక మాసం వస్తుంది, పరమేశ్వరుని కొలుస్తాం. తర్వాత మహావిష్ణువుని కొలుస్తాం మనం. అంటే ఈ ధనుర్మాసం దగ్గర నుంచి కూడా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఈ మాసాలన్నీ కూడా మార్గశిర మాసం దగ్గర నుంచి కూడా ధనుర్మాసం దగ్గర నుంచి కూడా మనం గణపతిని కొలిచిన తర్వాత ఎంబటి అమ్మవారిని కొలవటం, అమ్మవారిని పరమేశ్వరుని కొలవటం, తర్వాత మహావిష్ణువుని కొలవటం అనేది మాసాలకు అనుగుణంగా ఉన్నది. అయితే ఇక్కడ మనం గణపతిని ఎందుకు కొలవాలి అంటే భాద్రపద మాసానికి ప్రాధాన్యత అనేది ఉంది. వర్ష ఋతువులో వచ్చేది ఏదైనా సరే మనకి జబ్బులు కానీ వర్షాకాలం ఎప్పుడైతే ఆరంభమవుతుందో మనకి రకరకాల రోగాలు అనేవి ప్రారంభమవుతాయని అర్థం. ఈ ప్రారంభంలో మరి రైతులు వ్యవసాయానికి వెళ్తుంటారు, బయట జనాలు ఉద్యోగాలకు వెళ్తుంటారు, వ్యాపారాలకు వెళ్తుంటారు. అందువల్లనే ఆ రోజున మనం వినాయక చవితి రోజున ప్రత్యేకంగా ఏకవింశతి పత్రాలు అంటే తులసి కానీ గరిక కానీ మిగతా ఏదైనా మాచీ పత్రం కానీ ఇలాంటివన్నీ కూడా పత్రాలన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా మనం ఒక పొలాల్లోకి వెళ్ళి అంటే సిటీలు అంటే బయట దొరుకుతుంటాయి ఈ జిల్లెడాకులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి పాలవెల్లి పెట్టేసుకొని చక్కగా పూజ చేస్తుంటాం గణపతికి. ఆ గణపతికి యొక్క పూజ వల్ల ఫలితం ఏమిటనంటే ఆ రోజున ఆ చెట్ల యొక్క సువాసనను పీల్చటం వల్ల లంగ్స్లో ఉండే ఏదైతే జబ్బు అనేది ఉంటుందో తగ్గుతుందని అర్థం. అంటే ఒక ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా ఆ వాసన పీల్చటం వల్ల కూడా ఆ సుగంధ చెట్ల వల్ల మన యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, వర్షాకాలంలో వచ్చే జబ్బుల్ని మనం అధిగమించవచ్చని ఆ రోజున వినాయక చవితి రోజున చక్కగా ఈ ఏకవింశతి పత్రాలతోటి పూజ చేయడం అనేది జరుగుతుంటుంది వాస్తవంగా అయితే.
అయితే ఇది ఈ గణపతి యొక్క ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వర్షాకాలంలో గణపతిని ప్రార్థన చేయటం, ఆయనకి ఇష్టమైన ఏదైతే మరి ఆ గరికతోటి కానీ వాటితో కానీ పూజ చేయటం వల్ల మానవుడికి కూడా మంచి జరుగుతుందని మొట్టమొదట భాద్రపద మాసంలో వర్షాకాలం బిగినింగ్లో మనం గణపతి ప్రార్థన చేయటం వల్ల విశ్వ కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం కూడా మనకి బాగుంటుంది, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అని అర్థం దానికి. అలాగే గురుగారు, గణపతికి గరిక అంటే అత్యంత ప్రీతికరం అంటూ ఉంటారు. అవునమ్మా. ఎందుకు అలా గరికతో చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని కూడా అంటూ ఉంటారు. ఎందుకు, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటారు గురుగారు? గణపతికి గరికకి ఉన్న ప్రాధాన్యత అనేది చాలా విశిష్టమైంది. మనం చాలా పురాణాల్లో, మనం గణపతి పురాణంలో మనం వెళితే గరిక యొక్క ప్రాధాన్యత అనేది చాలా విశిష్టమైంది. కారణం ఏమిటంటే, ఒకసారి కైలాసంలో తిలోత్తమ నాట్యం చేస్తుండగా యముడికి ఆహ్వానం వస్తే యముడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ యముడు తిలోత్తమను మోహించి వాళ్ళకి ఒక అనలాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఈ అనలాసురుడు ఎలాగా అగ్నితత్వం గలవాడు అంటే, అగ్నితత్వంలో పుట్టిన వ్యక్తి ఆయన. అంటే ఎప్పుడైతే ఈ యముడనేవాడు తిలోత్తమను మోహిస్తాడో, మోహించిన తర్వాత అగ్నితత్వంతో గల ఈ అనలాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఈ రాక్షసుడు జన్మించిన తర్వాత ఆయన అంతా కూడా దేవతల్ని కానీ మహామునులు కానీ వీళ్ళందరూ యజ్ఞయాగాది క్రతువులంతా కూడా చేస్తుంటే, వాళ్ళందరినీ కూడా యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేయకూడదని ఆయన ఏం చేస్తాడంటే, ఆ యజ్ఞ కుండాలని కానీ వాటిలన్నిటికి కూడా కొంత పాడు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయట. అంటే ఎవరైతే దేవతా పూజలు చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుస్తారట. ఏర్పరచంగానే వీళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా, యక్ష గణాలు దేవతలు వీళ్ళందరూ కూడా వచ్చి గణపతి దగ్గర మొరబెట్టుకున్నట్ట. గణపతి ఏం చేశాడు, మీ కోరిక నేను తీరుస్తాను, నేను ఆ అనలాసురుడు రాక్షసుని వధిస్తానని చెప్పాట. చెప్పంగానే గణపతి వెళ్ళి అనలాసురుడితోటి యుద్ధం చేస్తున్నట్ట. ఎంతకీ యుద్ధం చేస్తుంటే అనలాసురుడు చనిపోడట. చనిపోకపోతుంటే ఏం చేయాలని ఆయనకు ఆలోచన కలిగి ఎన్ని బాణాలు వేసినా కూడా ఆయన చనిపోవట్లేదట. అనలాసురుడు చనిపోకపోతే ఇలా లాభం లేదని ఆయన మింగేశాట. అమాంతం అనలాసురుడిని మింగేయంగానే అది అగ్ని. అనలాసురుడు అంటే అగ్నితత్వం గల వ్యక్తి. అంటే ఆ అగ్నిని మింగంగానే ఈయన భరించలేకపోయాట. ఈ గణపతి భరించలేక, అయ్యో నేను భరించలేకపోతున్నాను, నేనని కింద పడుతున్నట్ట, మీద పడుతున్నట్ట, అసలు భరించలేకపోతున్నట్ట గణపతి. ఆ అగ్నితత్వాన్ని, ఆ తేజస్సుని ఆయన నింపుకోలేకపోతే అప్పుడు పరమేశ్వరుడు చూసి ఎంబటే ఆయన దగ్గర ఉన్న సర్పాన్ని మెడలో వేసాట. వేసిన తర్వాత తగ్గలేదట, మళ్ళీ పొట్ట మీద పెట్టాట. ఎప్పుడైతే ఆ సర్పాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే గణపతి పొట్ట మీద పెట్టడం ఒకటి, మెడలో వేయటం జరిగినా కూడా అయినా తట్టుకోలేకపోయాట. మహావిష్ణువు కలువు పూలు తెచ్చిచ్చాట, చల్లగా ఉంటుంది అని. అయినా కూడా తగ్గలేదట. అప్పుడు ఏం చేశారంటే, మహామునులు మనకి సప్త ఋషులు ఉన్నారు, భరద్వాజుడని, వశిష్ఠుడని, విశ్వామిత్రుడని. ఈ సప్త ఋషులందరూ కూడా ఏం చేశారంటే, ఇలా కాదు అని ఒక వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి ఈ గరికను తీసుకొచ్చారట. ఎప్పుడైతే ఈ గరికను తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టారు, అప్పుడు ఆ అగ్నితత్వాన్ని మొత్తం కూడా ఆ గరిక పీల్చిందట. పీల్చి ఆయనకి లోపలంతా శరీరం అంతా కూడా చల్లగా అయిపోయిందట. ఆ గరిక ఎప్పుడైతే తల మీద పెట్టారో అప్పుడు ఆయన ఆ తాపం నుంచి బయటకు వచ్చాడు. ఆ అగ్నితాపం నుంచి బయటకు వచ్చి రాగానే అప్పుడు చెప్పాట మహాగణాధిపతి, ఎవరైతే నన్ను గరికతోటి భక్తి శ్రద్ధలతోటి కొలుస్తారో నేను వాళ్ళకి వరాన్ని ఇస్తాను. నా యందు భక్తి గల వాళ్ళు ఎవరైనా సరే గరికతోటి పూజ చెయ్యండి అని చెప్పాట. అందువల్ల ఆ రోజు నుంచి కూడా మరి గరిక అనేది గణపతికి ప్రీతికరమట. ఒకానొక సందర్భంలో కూడా కుబేరుడికి పదవి వచ్చిందట. ఒకసారి పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఏ పదవి అనుగ్రహించాలన్నా పరమేశ్వరుడే. అర్ధనారీశ్వర తత్వానికి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడికి ఎప్పుడు కూడా అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహించాలట ఏ పదవైనా కూడా. అయితే ఈ పరమేశ్వరుడు అనుగ్రహించాట కుబేరుడికి.
ఒక పదవిని. అప్పుడు కుబేరుడు సంతోషించి ఆ కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని ఒకసారి ఆహ్వానించాట కుబేరుడు. ఆహ్వానించంగానే వెంబటే పరమేశ్వరుణ్ణి చక్కగా పార్వతీ పరమేశ్వరుని ఆహ్వానించాడే కానీ గణపతిని ఏదో కనపడితే ఆ కైలాసంలో ఏదో రా అన్నట్ట, అంటే చెప్పకనే చెప్పినట్టుగా అర్థం. రమ్మనగానే గణపతి కూడా ఎప్పుడైతే ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళాట పార్వతీ పరమేశ్వరుడు, వెళ్ళిన తర్వాత గణపతి కూడా ఆ బురజ కాళ్ళతోటి వాళ్ళతో వెళ్ళాట. వెళ్ళంగానే గణపతిని చూశాట కుబేరుడు, కొంచెం ఛేదరించుకున్నట్టుగా ఉన్నట్ట. ఉన్న తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఈ కుబేరుడు ఆహ్వానించాడో అక్కడ ఒక విందు జరిగిందట. ఆ విందులో గణపతి పెట్టినవన్నీ కూడా తింటూ ఉన్నట్ట. అంటే మిగతా వచ్చిన వాళ్ళకు కూడా లేకుండా అలా తింటున్నట్ట. వెంబటే కుబేరుడు ఆశ్చర్యపోయాట, అమ్మో గణపతి ఇలా చేస్తున్నాడని. ఆశ్చర్యపోగానే వెంబటే ఏం చేశాడంటే నారద మహర్షి వచ్చాట. ఏమిటయ్యా ఇలాగా పెట్టినవన్నీ తింటున్నాడు, వచ్చిన వాళ్ళకి ఏమీ మిగట్లేదు అని నారద మహర్షితో అడగంగానే నారద మహర్షి సలహా ఇచ్చాట. గణపతికి ప్రీతికరమైన కొద్దిగా గరిక పెట్టండి, ఇష్టపడతాడు, అది చాలు గణపతికి అన్నట్ట. అనగానే వెంబటే కుబేరుడు వెంబటే గణపతికి గరిక పెట్టాట. కొద్దిగా గరిక ఎక్కడైతే ఆయన తిన్నాడో గరిక పెట్టంగానే వెంబటే ఆ గరికను చూసి సంతోషించాట. ఇక విందు భోజనానికి వెళ్ళలేదట, చేయలేదట. అంటే ఇంకా తగ్గించాడు, ఉన్న విషయాన్ని తగ్గించుకుంటూ వచ్చాట. తగ్గించుకురాగానే ఆ గరికను చూసి ప్రీతికరమయ్యాడు, గరిక ఇష్టమైంది ఆయనకి. అందువల్ల ఎప్పుడైతే ఈ విందు భోజనాన్ని ఆపటానికి గరిక పెట్టాడో అప్పుడు గణపతి సంతోషించి ఆగిపోయాట. అందువల్ల గణపతికి ప్రీతికరమైంది గరికె. అంటే గరికతోటి మనం పూజ చేయటం వల్ల ఆయన మనకి ఏదైతే వరాలు ఉంటాయో గణపతి ద్వారా వచ్చే వరాలన్నీ కూడా మనకి ఇస్తాడని అర్థం. అందువల్ల విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలని మనకి తొలగిస్తాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి గణపతి గరికెకున్న ప్రాధాన్యత అలా ఉంది. గురుగారు, శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతి అని గణపతి శ్లోకం చదువుకుంటూ ఉంటాము. మరి శుక్లాం భద్రం విష్ణుం అన్న పదంలో విష్ణు అనే పదం ఎలా వచ్చిందంటారు? ఇది గణపతి శ్లోకం కదా గురుగారు? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అన్నారు. చాలామంది కూడా ఒక్కొక్క శ్లోకానికి మామూలు అర్థాలు వేరుగా ఉంటాయి, భాష్యం చెప్పడం వేరుగా ఉంటుంది. ఈ భాష్యంలో చాలామంది కూడా శుక్లాం భరధరం అంటే ఏదో తెల్లని వస్త్రాలు ధరించేవాడని, అలానే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం అంటే విష్ణువు వచ్చాడని, శశివర్ణం అంటే తెలుపు వర్ణములో ఉన్నవారని, చతుర్భుజం అంటే 4 చేతులు గలవాడని, ప్రసన్నవదనం అంటే మనకి మంచి చేస్తాడని, ప్రసన్నం చేసుకోవటం అని అర్థం. అలానే ఇవన్నీ కూడా చెబుతుంటారు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలని తొలగించేవాడని అర్థం. అంటే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, సర్వ విఘ్నాలన్నీ కూడా తొలగించేవాడు విష్ణువా. మరి ఇక్కడ శుక్లాం అంబరధరం అంటే ఏమిటి అంటే మహావిష్ణువు ఏమన్నా విష్ణువు గురించి శ్లోకాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన తెల్లగా ఉంటాడా, తెల్లని వస్త్రాలు ధరిస్తాడా అంటే కాదు. ఆయన పీతాంబరుడు అంటే పట్టు వస్త్రాలను ధరించేవాడు, నీలమేఘ శ్యామ రూపంలో ఉంటాడు. అలానే గణపతి ఎలా ఉంటాడు, ఏమైనా తెలుపు రంగులో ఉంటాడా, తెలుపు వస్త్రాలు ధరిస్తారంటే కాదు. ఆయన శరీరం యొక్క ఛాయ ఎరుపు రంగులో ఉంటుంది, ఎర్రని దుస్తులు ధరిస్తాడు. మరి గురువుగారండి ఏమిటి ఇలాగ మరి ఈ రంగు గల వాళ్ళు కాదు కదా, ఈ శ్లోకంలో విష్ణువు యొక్క పాత్ర ఏంటి, విఘ్నేశ్వరుడి యొక్క అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే శుక్లాం అంబరధరం అంటే అది కాదు అర్థం. పృథ్వీ వాయు తేజస్తో వాయు ఆకాశ అన్నారు. అంటే పంచభూతాల మీద అదుపు గలవాడని అర్థం. అంటే భూమి, అలానే మనకి పంచభూతాలని చెప్పబడ్డాయి. భూమి, వాయువు, ఆకాశమని, నీరు, నిప్పు, పంచభూతాలు. అయితే ఇక్కడ
పృథివ్యాపస్తేజో వాయు ఆకాశ అన్నారు. అంటే ఈ నాలుగిటిని ఆకాశం ధరించేది అని అర్థం. అంటే పృథివ్యాపో తేజ ఇవన్నీ కూడా ఆకాశం నుండి వచ్చాయి అని అర్థం. అంటే పంచభూతాల మీద అదుపు గలవాడు అని అర్థం. విష్ణు శశివర్ణం అంటే ఏమిటి అని అంటే చాలామంది కూడా తెలుపు వర్ణం కాదు. శశివర్ణం అంటే శశి అంటే కుందేలు. అంటే కుందేలును తలలో దాచుకునేవాడు ఎవరు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు యొక్క స్థితి ఎలా ఉంటుంది? 15 రోజులు పెరుగుదల, 15 రోజులు తగ్గుదల. చతుర్భుజం అన్నాడు. ఇక్కడ 4 చేతులని కాదు. అంటే రోజులు, పక్షము, మాసము, సంవత్సరం అని 4. అంటే రోజులని, పక్షమని, మాసమని, సంవత్సరం అని అర్థం. దీన్ని చతుర్భుజం అన్నాడు. 4 చేతులని కాదు. అంటే శశివర్ణం అంటే ఏంటంటే శశి అంటే కుందేలను తనలో దాచుకునేవాడు చంద్రుడు. చంద్రుడి యొక్క కాలం, చంద్రుడు కాలాన్ని నిర్ణయం చేస్తాడు అని అర్థం చతుర్భుజం అంటే. ప్రసన్నవదనం అంటే ప్రసన్నం చేసుకోవటం కాదు, ఏనుగు ముఖాల్లో శ్రేష్టమైన ముఖము అని అర్థం. అలానే సర్వ విఘ్నోపశాంతి అంటే విఘ్నాలన్నీ కూడా తొలగించేవాడు అని అర్థం. మరి ఇవన్నీ బాగున్నాయి. మరి విష్ణువు ఎందుకు వచ్చాడు? విష్ణువు ఏంటంటే స్థితికి కారకత్వాన్ని వహించేవాడు. అంటే త్రిమూర్తుల్లో స్థితిని నడిపించేవాడు. అంటే కాలాన్ని నడిపిస్తూ ఉండేవాడు విష్ణువు. ఆ కాలానికి దోషం పట్టకుండా, విఘ్నం కలగకుండా చేసేవాడు విఘ్నేశ్వరుడు. అందువల్ల ఇక్కడ ఈ ఈ శ్లోకంలో అర్థం ఏమిటి అంటే కాలాన్ని సూచనగా చెబుతున్నాడు. పంచభూతాల మీద అదుపు గలవాడు, ఏనుగు ముఖం లాంటి శ్రేష్టమైన ముఖం గలవాడు ఎవరంటే గణపతి అని అర్థం ఇక్కడ. అంటే విష్ణువు ఎప్పుడైతే కాలాన్ని నిర్ణయం చేయటం చేస్తాడు ఇక్కడ. అంటే విష్ణు రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడు రూపంలో ఉన్న విష్ణువు అని అర్థం. ఎందుకంటే విష్ణువు కాలస్వరూపుడే, విఘ్నేశ్వరుడు కూడా కాలస్వరూపుడే. విఘ్నేశ్వరుడు కాలస్వరూపుడు ఎలా అయ్యాడో విష్ణువు కూడా అలానే కాలస్వరూపుడు అయ్యాడు. అందువల్ల స్థితి అన్నారు. స్థితి అంటే జరుగుతున్నది అని అర్థం. ఆ జరుగుతున్న దానికి అధిపతి ఎవరు? విష్ణువు. ఆ కాలం విజ్ఞానం లేకుండా తిరగటానికి చేసేవాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి విష్ణు రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర రూపంలో ఉన్న విష్ణువు ఇద్దరు కూడా కాలస్వరూపులయ్యారు. కాబట్టి దానికి విష్ణువని. చివరిలో సర్వ విఘ్నోపశాంతయే అన్నాడు. అక్కడ విఘ్నోపశాంతే, అందువల్ల విఘ్నేశ్వరుడు అన్నారు. కాబట్టి ఇద్దరిని కూడా ఆ శ్లోకంలో మరి సూచించారు. కాబట్టి విష్ణువు, విఘ్నేశ్వరుడు ఇద్దరు కూడా ఒకళ్ళ రూపంలో ఇంకోళ్ళు కాలాన్ని వాడు సూచించేవాళ్ళు. కాబట్టి విష్ణు అనే పేరు వచ్చిందమ్మా. అలాగే గురుగారు, వినాయక చవితి రోజున గణపతిని పెట్టి పూజించి 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తూ ఉంటారు. అంటే నవరాత్రులు పూజించి నిమజ్జనం చేస్తుంటారు. ఆ నియమం ఎప్పటి నుండి ఎలా వచ్చిందంటారు గురుగారు? నిమజ్జనం చేయటానికి కారణం ఏమిటనంటే చాలామందికి కూడా మన గణపతి పురాణంలో కానీ చాలా పురాణాల్లో శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. విఘ్నేశ్వరుడి యొక్క కథలో పార్వతీదేవి కొడుకైన మహాగణాధిపతి, మరి పార్వతీదేవికి చాలా ఇష్టమైన వ్యక్తి మరి వినాయకుడు. ఈ వినాయకుడు కథలో ముఖ్యంగా పరమేశ్వరుడికి పార్వతీదేవి, గంగా ఇద్దరూ కూడా ఇష్టమైన వాళ్ళు. ఏదైతే గంగాదేవికి వరం ఇవ్వటం, పార్వతీదేవిని వివాహం చేసుకోవటం జరిగినాయి మనకి శివపురాణంలో కానీ గణపతి పురాణంలో కానీ చెప్పబడింది. అయితే ఒక రోజున గంగాదేవి వేడుకుందట గణపతిని, నువ్వు పార్వతీదేవి కుమారుడివే, కానీ సంవత్సరంలో ఒక్కరోజైనా నా దగ్గర ఉండాలి అని అడిగిందట గంగాదేవి. నువ్వు అన్ని రోజులు పార్వతీదేవి దగ్గరే ఉంటున్నావు, పార్వతీదేవి కుమారుడివి, కానీ నేను కూడా మీ అమ్మనే కదా, ఒక్కరోజైనా నా దగ్గర ఉండాలి కదా అని గంగాదేవి గణపతిని అడిగిందట. గణపతిని అడగంగానే మహాగణాధిపతి ఆలోచన చేశాట. ఆలోచన చేసి ఒక్కరోజైనా నీ దగ్గర ఉండాలనే విషయం మీద భాద్రపద మాసంలో ఉంచే
వర్ష ఋతువులో నాకు గణపతి భక్తులందరూ కూడా గణపతి ప్రార్థన చేస్తారు, నన్ను కొలుస్తుంటారు. ఆ కొల్చే రోజున చివరి రోజున నీ దగ్గరికి వస్తానని గంగాదేవికి మరి గణపతి వరం ఇచ్చాట. మహాగణాధిపతి ఎప్పుడైతే వరం ఇచ్చాడో 9 రోజుల తర్వాత ఆయన గంగాదేవి దగ్గరికి వెళ్తాడు. అందువల్లే మనకి 9 రోజుల తర్వాత నీళ్లల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంటుంది. అంటే ఎక్కడైనా చెరువైనా నీళ్ళైనా పారే నీళ్ళైనా కృష్ణానది అయినా మనకు గోదావరి అయినా అలానే మనకి హుస్సేన్ సాగర్ అయినా హైదరాబాద్లో ఇలాగ ఎక్కడైనా సరే తుంగభద్ర అయినా ఏ నదిలో అయినా సరే కనీసం చెరువులో అయినా సరే ఆ గంగాదేవి కొలు ఉంటుంది ఆ నీళ్లలో. కాబట్టి ఆ గంగాదేవిలో ఒక్కరోజైనా కూడా నేను ఉంటానని చెప్పి ఈ 9 రోజులు కూడా 9 రోజుల తర్వాత గణపతి గంగాదేవి దగ్గరికి చేరతాడు. అందువల్లే మనం గణపతి నిమజ్జనం చేయడానికి కారణం అదే విశిష్టమైన కారణం. అంటే ఒక్కరోజైనా కనీసం గంగాదేవి దగ్గర ఉండాలి పుత్రుడు. అందువల్ల గంగాదేవికి వరం ఇచ్చాడు కాబట్టి 9 రోజుల తర్వాత 9 రాత్రుల తర్వాత మనం నిమజ్జనం అనేది చేయటం అనేది ఉంది, శాస్త్రంలో చెప్పబడింది. అందువల్లే నిమజ్జనం చేస్తాం. కారణం నిమజ్జనం చేయడానికి ఏ చెట్లలోనో ఎక్కడో పెట్టట్లేదు కదా, గణపతిని ఎక్కడో మనం పెట్టకుండా కేవలం ఆ నీళ్లలో వేయటానికి కారణం ఏంటంటే అదే దాని యొక్క అంతరార్థం అనేది. ఇవన్నీ కూడా పురాణ ఇతిహాసాల్లో చెప్పబడినాయమ్మా. అలా ఈ కార్యక్రమంలో మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కందాడే మురళి గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం సందర్భంగా అంగరాన్ అంటే సంబరంగా నడుస్తోంది. ఆ నిమజ్జనానికి సంబంధించి మీ మాటల్లో వివరిస్తారా? ఆబాల గోపాలాన్ని అలరించే దైవాలు ఇద్దరు. ఆబాల గోపాలము అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరినైనా ఆనందంలో ముంచేసే స్వరూపాలు రెండు. ఒకటి వినాయకుడు, రెండవది హనుమంతుడు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కేవలం ఆరాధన చేయడమే కాదు, ఉపాసన చేయడమే కాదు, పెద్దవాళ్ళు ఉపాసన కూడా చేస్తారు. వీరిద్దరికి కూడా పిలిస్తే పలికే దైవం అని కూడా పేరు. అందులోనూ ఏ సుముహూర్తాన మొదలుపెట్టారో, ఏ మహానుభావుడు మొదలుపెట్టాడో తెలియదు, కానీ ఒక్కరోజు ఉండేటువంటి గణపతి ఉత్సవాన్ని నవరాత్రుల ఉత్సవంగా మలచి, అలాగే నిమజ్జన కార్యక్రమం. నిమజ్జనం ఎందుకు చేస్తారు అంటే గణపతి అంటే శక్తికి స్వరూపం. శక్తిని మనం ఆవాహన చేసిన తర్వాత, ఉపాసన చేసుకున్న తర్వాత, పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత, ఆరాధన చేసిన తర్వాత మనం ఎక్కడైతే ప్రతిష్ఠింప చేస్తున్నామో, ప్రతిష్ఠ చేసుకుంటున్నామో అక్కడ ఉంచకూడదు పరమాత్మని. ఏ రూపంలో ఉన్నా సరే శక్తి స్వరూపం అయితే దాన్ని మళ్ళీ ప్రజాహితం కోసమే నిమజ్జనం చేస్తారు. నిమజ్జనము చేయడము అంటే దాని అర్థము ముంచేయడము అని చాలామంది అనుకుంటారు. నీళ్లలో వేస్తున్నాము అంటారు. కాదు, పంచభూతాత్మకమైనటువంటి పరమాత్మ మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోవడం. మనము పంచభూతాత్మకమే, మన శరీరము పంచభూతాలతో తయారైందే. అలాగే పరమాత్మ యొక్క స్వరూపం మనము తయారు చేసుకునే స్వరూపం. పంచభూతాలలో ఉండేటువంటి పరమాత్మని పంచభూతాలతో కలిపి తయారు చేసుకోవడం అనేటువంటిది మనం చేసుకున్న సౌభాగ్యం. అటువంటి పరమాత్మని మళ్ళీ ఒకసారి పంచభూతాలలో కలిపేసి మళ్ళీ మనల్ని జాగ్రత్తగా కాపాడమని చేసుకునే వేడుకే నిమజ్జనం. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మన నగరంలో, ముఖ్యంగా భాగ్యనగరంలో చాలా విశేషంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో జరిగే సంబరంగానే భావిస్తారు. అంటే వీధుల్లో పెట్టినటువంటి భారీ వినాయకులనే కాకుండా ఇంట్లో పెట్టుకునేటువంటి చిన్న వినాయకునికి కూడా వాళ్ళ శక్తి కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకొని తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడం చూస్తుంటాం. అలాగే చిన్నపిల్లలు వినాయకుడిని పంపించేటప్పుడు ఎమోషనల్ అయ్యి ఏడ్చేటువంటి సందర్భాలు కూడా చూస్తాం. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా. చిన్నపిల్లలకైతే ఇంకొంచెం తొందరగా స్వామి కనెక్ట్ అవుతాడు. పెద్దవాళ్ళకు వచ్చే వరకల్లా వాళ్ళకి కనెక్ట్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ఈయన అంత తొందరగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ పిల్లల విషయం తీసుకుంటే బాగా కనెక్ట్ అవుతారు. అందుకని పెద్దలు ఏం చెప్తారు అంటే, పరమాత్మని ఆరాధన చేసేటప్పుడు, వినాయకుడు కావచ్చు, ఇంకో దేవత కావచ్చు, ఇంకో స్వరూపం కావచ్చు, ఆరాధన చేసేటప్పుడు ఆయనను పిల్లవాడిలాగా భావించి ఆరాధన చేయమంటారు. అంటే పిల్లల పట్ల మనకు కొంచెం శ్రద్ధ ఎక్కువ, ప్రేమ ఎక్కువ. అలాగే నీళ్లల్లో వేసేటప్పుడు కూడా, నీళ్లలోకి పంపించేటప్పుడు కూడా
అంటే మన మనిషిని మనము మన ఇంట్లో పిల్లవాడిని నీళ్ళలో ఎంత జాగ్రత్తగా దింపుతామో అంత జాగ్రత్తగా, అంటే మనము జాగ్రత్తగా గమనిస్తే నిమజ్జనం జరిగేటప్పుడు ఇలాంటి దృశ్యాలు చాలా కనపడతాయి. అంటే మీరు అన్నట్టుగా ఇది నిజంగా కూడా అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటేటువంటి సంబరమే ఇది. నిన్న ఈరోజు రేపు ఇంకో 2 రోజుల పాటు కూడా నిమజ్జన కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతుంది. దీన్ని ఉత్సవము అనొచ్చు, కార్యక్రమం అనే కంటే ఉత్సవం అనొచ్చు. అందరూ కూడా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ గణపతి నిమజ్జనం. ఓకే గురుగారు, మనకి వినాయకునికి వాహనం వచ్చేసి ఎలుక అంటూ ఉంటారు, మరి మూషికము అంటూ ఉంటారు కదా, అటువంటిది ఎలుక ఎలాగా వాహనం అయిందంటారు గణపతికి? దేవతా స్వరూపాలకి ఎప్పుడూ కూడా ఒక్కొక్క వాహనం అనేది ఉంటుంది సహజసిద్ధంగా. అయితే ఇక్కడ మూషిక స్వరూపంలో మనకి గణపతి పురాణంలో కానీ నేను ఇందాక చెప్పినట్టుగా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అన్నారు. అంటే ఇక్కడ విష్ణు అనే పదానికి స్థితి అనే అర్థం. అంటే సృష్టి స్థితి లయకారకత్వాన్ని వహించేవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే కాలాన్ని నడిపించేవారు ఎవరు అంటే మహావిష్ణువు. కాలానికి విఘ్నాన్ని లేకుండా చేసేవాడు విఘ్నేశ్వరుడు అని అర్థం. ఇక్కడ కాలం అంటే ఏంటంటే ప్రయాణం చేయటం అని అర్థం. ఈ ప్రయాణం చేయటంలో మనకి గణపతికి నిమజ్జనం అనేది చేస్తుంటాం. ఈ నిమజ్జనం చేయటంలో ఎప్పుడైతే పార్వతీదేవి కొడుకు అయిన గణపతికి గంగాదేవి ఒక వరాన్ని అడిగింది. ఒక్కరోజైనా నా దగ్గర ఉండాలి అని అంటే నవరాత్రుల ఉత్సవం తర్వాత మనం గణపతిని మరి పారే నదిలో గణపతిని మనం నిమజ్జనం అనేది చేస్తాం. నిమజ్జనం చేయడానికి కారణం ఏంటంటే అదే కారణం. గంగాదేవి అడిగిందట, ఒక్కరోజైనా కూడా నువ్వు పార్వతీదేవి కుమారుడివే, ఒక్కరోజైనా నా దగ్గర ఉండాలి అని అంటే అప్పుడు గణపతి మహాగణాధిపతి వరం ఇస్తాడట గంగాదేవికి. వరం ఇచ్చిన తర్వాత గణపతిని 9 రోజుల తర్వాత నిమజ్జనం అనేది చేస్తాం. చేసిన తర్వాత కాలస్వరూపుడికి ఎప్పుడూ కూడా ఒక వాహనం అనేది ఉండాలి. ఒక్కొక్క దేవతకి ఆంజనేయ స్వామికి ఒంటె ఉండొచ్చు, ఒంటె, ఇలాంటి దేవతలందరికీ కూడా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వాహనం అనేది మనకు పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ అలానే అన్ని పురాణాల్లో శివపురాణంలో కానీ లింగ పురాణంలో కానీ గణపతి పురాణంలో కానీ చెప్పబడ్డాయి. అయితే ఈ మూషిక వాహనానికి సంబంధించిన విషయంలో మనం ముఖ్యంగా వస్తే పార్వతీదేవి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వంతో ఉన్న వ్యక్తులు భగవంతుడు ఈ కైలాసంలో మరి గణపతికి వాహనం ఏమిటి అనేది ఒక ఆలోచనలో ఉంటే మన పురాణ ఇతిహాసాల్లో ఒక రోజున గణపతికి వచ్చేటప్పటికల్లా ఈ మూషిక వాహనానికి సంబంధించింది అక్కడ కైలాసంలో అసలు వాస్తవంగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగాల్లో కలియుగాల్లో దాని కృతయుగంలో జరిగిన సంఘటనల్లో ఈ పురాణాలన్నీ కూడా ఉన్నాయి. ఈ పురాణాల్లో ఎప్పుడైతే కైలాసంలో మూషిక వాహనం తిరుగుతుండగా ఆ మూషికం ఎప్పుడూ కూడా గణపతి దగ్గరికి వస్తూ ఉండేదట. వాస్తవంగా అయితే ఈ గణపతి దగ్గరికి రావటం ఒకటి, అలానే ఇక్కడ మన కథల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎప్పుడైతే రావటం వల్ల ఆయనకి కొంత ప్రీతికరమైంది ఈ మూషిక వాహనం. ఈ మూషిక వాహనం ప్రీతికరమైతే ఈ పార్వతీదేవి ఒక వరం ఇచ్చిందట. అందరికీ ఏదైతే వాహనం అనేది ఒకటి ఉంటుంది, మరి నీకు కూడా మూషికము అనేది ప్రీతికరమైందని మూషిక వాహనం అనేది ఆ రోజు నుంచి మూషిక వాహనం ఇదంతా కూడా పురాణ ఇతిహాసాల్లో చెప్పండి. ఎందుకంటే కాలస్వరూపుడు అంటే కాలాన్ని వేగంగా తీసుకువెళ్ళేది ఏది వాహనం అంటే మనకి ఎలుక. ఆ ఎలుక అనేది ఏదైతే కాలాన్ని స్పీడ్గా నడిపించే జంతువు ఏదంటే ఎలుకనే వాస్తవంగా అయితే. అందువల్ల ఈ కాలానికి నువ్వు విజ్ఞాన్ని కలిగించకుండా ఉండాలంటే మీకు మూషిక వాహనమే సరి అయిందని పార్వతీదేవి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ స్థితికి కారణభూతుడయ్యేవాడు విష్ణువు, ఆ స్థితిని విఘ్నం లేకుండా జరిపించేవాడు గణపతి. అందువల్ల ఆ విఘ్నాన్ని ఏదైతే తొలగించో విఘ్నాన్ని ఎప్పుడైతే కూడా ఆ విఘ్నం అనేది కాలానికి ఉండకూడదు, మనకి మంచి పనులు జరగాలి అంటే విఘ్నేశ్వరుడు దాని అర్థంలోనే ఉంటుంది వాస్తవంగా అయితే. అంటే విఘ్నం ఉండకూడదు అంటే మనం పనులు చేసేటప్పుడు ఆటంకం ఉండకూడదు. అందువల్ల మనకి వివాహాల్లో కానీ యజ్ఞయాగాది క్రతువుల్లో కానీ అలానే గృహప్రవేశాల్లో కానీ మొట్టమొదట గణపతిని ఆరాధన చేస్తాం.
ఆ గణపతిని ఆరాధన చేయడానికి కారణం ఏంటంటే ఏది కూడా మనకి విఘ్నం లేకుండా ఉండటానికి గణాధిపతిని మనం ఆరాధన చేస్తాం. అంటే యక్షులకి కానీ కిన్నెర్లకు కానీ కింపురుషులకు కానీ గణాలన్నిటికి కూడా అధిపతి మహాగణాధిపతి. అంటే గణాధిపతికి అంటే కూడా మహాగణాధిపతి ఎక్కువ అని అర్థం. వీళ్ళు కూడా గణాలే. ఆ గణాలన్నిటికి కూడా ఒక వాహనం ఉండాలి, గణపతికి ఒక వాహనం ఉండాలి. కాలస్వరూపంలో ఎంతో వేగంగా వెళ్ళే వాహనం అనేది ఉండాలంటే మనకి జంతువుల్లో అంతా కూడా అతి వేగంగా వెళ్ళేది ఎలుక. అందువల్ల అక్కడ మూషిక వాహనం అయింది. అయితే దీని మీద చాలా పురాణ ఇతిహాసాల్లో రకరకాల కథలనే ఉన్నాయమ్మ. అయితే గణపతిని మనం భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల ఏంటంటే విఘ్నం లేకుండా ఉంటుంది. అలానే గరికతో కూడా మనం ప్రార్థన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. గరిక ఏంటంటే ప్రీతికరమైంది. ఆ ప్రీతికరమైంది మనం చెప్పుకున్న కథల్లో కూడా గరిక గురించి కూడా మనకి గణపతి పురాణంలో చెప్పబడింది, ఇందా మనం చెప్పినట్టుగా. స్వాగతం. మురళి గారు, మీరు చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటారు. అంటే ఈ శ్లోకంలోనే ఉంది గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు ఏమీ లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయని. మానవులే కాదు దేవతలు కూడా మనకు విఘ్నాలు కలగకూడదని గణపతిని పూజిస్తూ ఉంటారు. మరి అసలు విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యారు గణపతి, వివరిస్తారా? విఘ్నాలకు ఎలా అధిపతి అయ్యాడు అనేటువంటిది మనము చవితి రోజు చెప్పుకునేటువంటి కథలోనే చెప్తారు మనకి. గణనాథుణ్ణి ఒకరిని అపాయింట్ చేయాలి అంటే నియమించుకోవాలి అని నిర్ణయించిన తర్వాత ఎవరిని నియమించాలి అనేటువంటి సందేహం కలిగినప్పుడు ఇద్దరిట్లో కుమారస్వామి గణపతి ఇద్దరిట్లోనూ ఎవరినో ఒకళ్ళని గణాధిపతి లాగా నియమించాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఒకరిని నియమిస్తే ఇంకొకరికి బాధ కలుగుతుందేమో అని ఇద్దరికి కూడా ఓ పరీక్ష పెట్టారు. 3 కోట్ల తీర్థాలలో ఎవరు మొదటగా స్నానం చేసి వస్తే వారికి ఆధిపత్యం ఇస్తాము, గణాల యొక్క ఆధిపత్యం ఇస్తాము అని చెప్పి పరీక్ష పెట్టడం జరిగింది. ఆ పరీక్ష పెట్టగానే కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి ఎగురుతూ వెళ్ళిపోయాడు. చాలా వేగంగా వెళ్తాడు. కుమారస్వామి చూడ్డానికి కూడా సన్నగా నాజుగ్గా ఉంటాడు. ఆయన వాహనం నెమలి, పక్షి కాబట్టి ఎగురుకుంటూ వెళుతుంది. గణపతిని చూస్తేనేమో ఆయనది మహాకాయం, ఆయన వాహనమేమో మూషికం. ఈయనను మోస్తూ మూషికం వెళ్ళి 3 కోట్ల తీర్థాలలో స్నానం చేసి రావడం కష్టమైన పని కాబట్టి నా పరిస్థితి తెలిసే మీరు అడిగారా, ఇటువంటి పరీక్ష పెట్టారా నాన్నగారు అని అడిగితే అప్పుడు ఎవరైతే తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తారో భక్తితో, ఎవరైతే తల్లిదండ్రులు తలుస్తూ ప్రదక్షిణం చేస్తారో వారు 3 కోట్ల తీర్థాలలో స్నానం చేసి వచ్చినటువంటి ఫలితం కలుగుతుంది అని ఒక చిన్న ఉపాయాన్ని చెబుతారు. అలా గణపతి పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ 3 ప్రదక్షిణలు చేయగానే కుమారస్వామి ఎక్కడికైతే వెళ్తుంటాడో, ఏ తీర్థానికైతే వెళ్తుంటాడో ఆ తీర్థంలో ముందుగానే గణపతి స్నానం చేసి వచ్చినట్టుగా కనపడుతుంది. అలా 3 కోట్ల తీర్థాలలో మొదటగా స్నానం చేసి వచ్చినటువంటి గణపతికి అప్పటిదాకా ఆయనని వినాయకుడు అనేటువంటి వారు. అటువంటిది ఆ రోజు నుంచి ఆయనకు గణాలకు అధిపతిగా చేసి విఘ్నాలు లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, ఇందాక ఆచార్యుల వారు చెప్పినట్టుగా మనము ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టేటప్పుడు విఘ్నం లేకుండా చూసుకుంటాం. ఏ పని మొదలు పెట్టినా సరే అంటే నిర్విఘ్నంగా సాగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా సాగాలి. ఏ పనైనా సరే, అది పెళ్లి కావచ్చు, ఉపనయనం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా సరే పని మొదలు పెట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలి అంటే విఘ్నాలు రాకుండా ఎవరు ఆపగలుగుతారు అంటే ఆపగలిగేటువంటి అధికారము దేవతలందరూ కలిసి గణపతికి ఆ యోగ్యతను ఇచ్చారు. అంటే ఆయనను అధిపతించేశారు. అంటే ఇది దేవతలకి కూడా విఘ్నాలు రాకుండా చేసుకునే కార్యక్రమమా అంటే దేవతలలో కూడా ఇందాక వారు చెప్పినట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రమే వీరు సృష్టి స్థితి లయకారులు, మిగతా వారందరూ దేవతలే. అంటే వారి తర్వాత ఉండేటువంటి వారు మొదలు పెట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు రాకుండా, అంటే శ్రీ మహావిష్ణువు చేసేటువంటి కార్యక్రమానికి విఘ్నాలు ఉండవు, మహేశ్వరుడు చేసేటువంటి కార్యక్రమాలకి విఘ్నాలు ఉండవు, బ్రహ్మ చేసేటువంటి కార్యక్రమాలకి విఘ్నాలు ఉండవు. వారు కాకుండా మిగతా వారు చేసేటువంటి కార్యాలకు విఘ్నాలు కనుక కలిగితే కలగకుండా ఉండడానికి ఒక అధిపతిని ఏర్పాటు చేసుకొని ఆయనను గణాధిపతి లాగా చేసి ఆయనకు పూజ చేసిన తర్వాత మిగతా పూజా కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఇందాక మీరు చదివినటువంటి శ్లోకంలోనే ఉంది, ఆయన కోటి సూర్య సమప్రభు. ఆయనకు ఉండేటువంటి శక్తి ఎంత అంటే ఒక సూర్యుడికి శక్తినే మనం భరించలేము, అది కూడా కొన్ని
లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక్క సూర్య భగవానుడి తేజస్సునే మనం భరించలేము. ఒక రోజు కనపడకపోయినా భరించలేము మనం. అలాంటిది గణపతికి ఉండేటువంటి శక్తి కోటి సూర్య సమప్రభు. అటువంటి గణపతిని ప్రార్థిస్తే, కోటి సూర్యుల యొక్క తేజస్సు కలిగినటువంటి గణపతిని ప్రార్థిస్తే ఎటువంటి విఘ్నమైన నాశనం అయిపోతుంది అని మనం బాగా గమనించాలి. అంటే చాలా సులభమైనటువంటి అవతారం గణపతి. మనం పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఇందాక వారు చెప్పారు గరికతో పూజ చేస్తే సంతోషిస్తారు. ఓకేనా? మిగతా దేవతల్లాగా మనం ఏవేవో ఆయనకు నివేదనలు చేయనక్కర్లా. గరికె దొరకనటువంటి వాళ్ళకి, పండ్లు దొరకనటువంటి వాళ్ళకి, ఫలాలు దొరకనటువంటి వాళ్ళకి, పాలు దొరకనటువంటి వాళ్ళకి ఇన్ని అటుకులు బెల్లం పెట్టినా గణపతి సంతోషిస్తాడు. అంటే ఆయన ఎందుకు సంతోషించాలి అంటే మనం మొదలుపెట్టేటువంటి పనుల్లో విఘ్నాలు లేకుండా చూసుకోవడం కోసమే. మనిషి అనేటువంటి వాడు మొట్టమొదటగా పని మొదలు పెట్టేటప్పుడు మనకి సామెతే ఉంది, కీడెంచి మేలెంచమని సామెత ఉంది. అంటే మొదలు పెట్టేటప్పుడు ఇది అవుతుందా అవ్వదా అనేటువంటి ఆలోచనతోనే మొదలు పెట్టమని చెప్తారు పాత రోజుల్లో. ఇప్పుడు రోజుల్లో ఏం చెప్తారు అంటే కీడులు తీసేయడానికి ఉన్నాడు కదా మన గణపతి. గట్టిగా పిలిస్తే పలుకుతాడు. వీళ్ళంతా పిలిచే దైవాలు, పిలిస్తే పలికే దైవాలు. పిలిస్తే చాలు, గట్టిగా వచ్చి స్వామి కూర్చోమంటే కూర్చుంటారు, నాకు కావాలి అంటే చేసి పెడతారు. కాకపోతే చేసేటువంటిది పిలిచేటప్పుడు మనము ఆర్ద్రతతో పిలిస్తే కనుక, భక్తితో పిలిస్తే కనుక గణపతి కూడా అనుకున్నటువంటి నేను ఎవరైనా సరే అనుకున్నటువంటి పనిని ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసి పెట్టగలిగేటువంటి దయా గుణం కలిగినటువంటి వాడు గణపతి. ఓకే అండి. మల్లికార్జున గారు, శర్మ గారు, మీరు చెప్పండి. మండపాలలో పెట్టే గణపతిని అంగరంగ వైభవంగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో పెట్టిన గణపతిని ఏ విధంగా నిమజ్జనం చేయాలంటారు? మనకి మండపంలో చాలా చోట్ల కూడా గణపతిని మనం మండపంలో పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఇంట్లో గణపతి ఇచ్చేటప్పటికల్లా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. ఒక కాలనీలో కానీ, ఒక అపార్ట్మెంట్లో కానీ మన అందరూ కూడా అక్కడ గణపతి పెట్టడం వల్ల దాని యొక్క కారణం ఏంటి? సహజంగా అందరూ వినాయక చవితి రోజున గణపతి పెడతారు. 3వ రోజున ఉద్వాసం చెప్తారు. కొంతమంది 5వ రోజు కానీ, 7 కానీ, 9 కానీ దాని యొక్క లెక్క. అయితే సామూహికంగా ఇక్కడ అందరూ కూడా కలవటానికి ఆస్కారం ఒకటి ఉంటుంది. ఇక్కడ చాలా చోట్ల కూడా మనకు పెళ్ళిళ్ళు కానీ, మన గృహప్రవేశాలు కానీ బాంధవ్యాన్ని పెంచడానికి ఇది ప్రతీక. ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక పెళ్ళికి వెళ్తుంటాం. చాలా రోజుల క్రితం కూడా వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ కలవని సందర్భాలు చాలా సందర్భంలో ఉంటుంది. ఏదో గొడవలు జరిగే సందర్భాలు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఈర్ష్య ద్వేషాలు కానీ కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కాలనీల్లో కానీ, అలానే అపార్ట్మెంట్స్లో కానీ పెట్టడానికి కారణం ఏంటంటే సహసిద్ధంగా కొన్ని మనకి గ్రామాల్లో కానీ గ్రామ పంచాయతీ అంటారు, ఒక్కొక్కళ్ళకి పడదు. అపార్ట్మెంట్లో కూడా అదే సేమ్ కల్చర్ ఉంటుంది. యాక్చువల్గా అయితే ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు వినరు, ఇంకోళ్ళు చెప్పింది ఒకళ్ళు వినరు. ఒక బ్రాహ్మణ్ణి పిలవాలంటే ఆ అపార్ట్మెంట్లో కూడా మా గురువు గారు ఉన్నారని ఒకళ్ళు పిలుచుకుంటారు. అలాగా కొంత కాంట్రవర్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒకళ్ళొకళ్ళు సఖ్యతగా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళాలంటే, అంటే సమైక్యంగా వెళ్ళాలంటే ఏంటంటే గణపతి ఒక మండపం కానీ, ఒక కాలనీలో కానీ పెడితే ఒకరోజు పలకని వ్యక్తి కూడా ఇంకో రోజు 9 రోజుల్లో వస్తుంటే యాజిటీస్గా పలకాలనిపిస్తుంటుంది. అంటే ఒకరోజు 2 ఆడవాళ్ళు, సహజంగా ఆడవాళ్ళకే ఎక్కువ మంది పలకలేకపోవచ్చు, కొంతమంది మగవాళ్ళు తొందరగా గెలుస్తారంటారు. అయితే పలకలేదనుకోండి, మాట్లాడలేకపోయినా కూడా ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు పలికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్లే సామూహికంగా ఒక మండపంలో కానీ, ఒక కాలనీలో కానీ గణపతిని పెడతారు. అంటే అందరినీ కూడా ఒక దగ్గరికి చేరుస్తారు. ఆ చేర్చడం వల్ల ఏంటంటే సమైక్యంగా ఉండటం వల్ల కూడా మనుషులకు కూడా మంచి జరుగుతుంది వాస్తవంగా అయితే. అలాగే అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయొచ్చు, గణపతిని ఆరాధన చేయొచ్చు. అంటే ఇదంతా కూడా మన సంకల్పంలో చెప్పేటప్పుడు ఏంటంటే, ఆచమనం చేసుకునే సంకల్పం చెప్పేటప్పుడు విశ్వ కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం కూడా చెప్తాం. అంటే విశ్వము బాగుండాలి, లోకంలో అందరూ కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మరి అన్నీ కూడా అందరూ కూడా పశుపక్షాదులు బాగుండాలి, మనుషులు బాగుండాలి, అందరికీ కూడా విఘ్నాలు లేకుండా, రోగాలు లేకుండా, నొప్పులు లేకుండా, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా బాగుండటానికి మనం సంకల్పం చెప్తాం. ఆచమనం చేసి సంకల్పం చెప్పిన తర్వాత అందరూ కూడా అందులో అన్ని గోత్రాలు, అన్ని పేర్లు కూడా వస్తూ ఉంటాయి.
మండపంలో పూజ చేసేటప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా కలవటానికి ఒక ఆస్కారం ఉన్నది మండపం. అలానే కాలనీల్లో కూడా పెడతారు, అపార్ట్మెంట్లో తర్వాత కాలనీలో కానీ పెట్టడానికి కారణం. ఇంటి దగ్గర ఉన్నాం అనుకో, ఇంటి దగ్గర మనం గణపతిని వినాయక చవితి రోజు పెడతాం, మన ఏకవింశతి పత్రాలతో పూజ చేస్తాం, పాల వెళ్ళి పెడతాం, గణపతి చక్కగా పంచామృతంతో చేస్తాం, అభిషేకం చేస్తాం, గణపతి యొక్క కథలు, గణపతి యొక్క అష్టోత్తరం కానీ గకార అష్టోత్తరం కానీ ఇవన్నీ కూడా చదువుతాం మనం మంత్రశాస్త్రం ప్రకారం. చదివిన తర్వాత ఏంటంటే కేవలం కుటుంబంలో సభ్యులు మాత్రమే ఉంటారు అక్కడ. అంటే తల్లి, తండ్రి, పిల్లలు, లేకపోతే వాళ్ళొకళ్ళ తాతగారు కానీ నాయనమ్మ గారు లేదా అమ్మమ్మ కానీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. అక్కడే మనం పుస్తకాలు పెడతాం, విద్యా గణపతి కాబట్టి. అలాగా కేవలం ఇంటిలోనే కుటుంబ సభ్యుల్లోనే జరుగుతుంది ఇది. కానీ అదే అపార్ట్మెంట్లో కింద పెట్టారనుకోండి గణపతి, పలకలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, పక్క పక్కన ఫ్లాట్లలో ఉండేవాళ్ళు, గొడవలు జరిగేవాళ్ళు, దానివల్ల ఏమవుతుందంటే కింద పెట్టడం వల్ల వాళ్ళ యొక్క సఖ్యత పెరుగుతుంది. అంటే ఒకరోజు పలకలేనంత మాత్రాన ఇంకో రోజు పలకే అవకాశాలు కూడా ఉంటాయి. అదే కాలం, అక్కడ కాలం నిర్ణయిస్తుందని అంటారు. చూసారా, మనకి కాలం నిర్ణయించడం ఏంది, కొంతమంది చుట్టాలు కానీ బంధువులు కానీ ఈరోజు పలకని వాళ్ళు రేపు పలకచ్చు, ఈరోజు పలకని వాళ్ళు రేపు పలకపోవచ్చు. అలాగా అపార్ట్మెంట్లో కానీ కాలనీలో కానీ. ఇంకోటి ఏంటంటే ఆ కాలనీలో సమస్యలు కూడా చర్చించవచ్చు. కాలనీలో సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్యలు ఏదన్నా ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే కార్పొరేటర్ దగ్గర కానీ ఎమ్మెల్యే కానీ వెళ్ళొచ్చు. అంటే బాంధవ్యం పెరగటానికి, అంటే బాండింగ్ పెరగటానికి ఏమిటంటే మండపంలో పెట్టడం అనేది చాలా మంచిది. అందరూ సామూహికంగా ప్రసాదాలు చేస్తుంటారు, ప్రతిరోజు కూడా పంచామృతంతో గణపతికి వస్త్రం వేస్తారు, ధూపదీప నైవేద్యాలు, అఖండ దీపం పెడతారు. ఇవన్నీ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే అందరూ కలవాలని ఒక ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. భగవంతుని ఆరాధన చేయటం పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ వస్తారు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, లేవలేని వాళ్ళు కూడా. కనీసం ఆ కాలనీలో ఆ మంత్ర శబ్దంతో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. బ్రాహ్మణోత్తములు మంత్రం చదువుతారు, వేద పండితులు చదువుతుంటే ఆ గణపతి మంత్రాన్ని చదువుతారు. అంటే సంకల్పం దగ్గర నుంచి గణపతి పూజ చేస్తారు, అష్టోత్తరం దగ్గర నుంచి కూడా. అందులో చెప్తారు మమ క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అని చెప్పడం వల్ల అందరికి కూడా, ఆ కాలనీ వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆ శబ్దం వల్ల కాలనీ కానీ దేశం కానీ రాష్ట్రం కానీ శుద్ధి అవుతుంది అని అర్థం. అంటే విశ్వ కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం గణపతిని మనం ప్రార్థన చేయటం వల్ల అందరికీ కూడా మంచిది అది. అందువల్ల ఎక్కడైతే ఆ వేద మంత్రాల యొక్క ఘోష అనేది ఉంటుందో ఆ ఘోష వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా పోతుంది. అందువల్లే మనకి వేదాలు అనేవి చెప్పబడింది, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని. ఈ వేదాల్లో అన్నిటి కూడా వేదమంత్ర ఉచ్చారణ వల్ల ఏదైతే దుష్టశక్తులు అనేవి ఉంటాయో పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం కూడా, మనకి గ్రామాల్లో అయ్యేటప్పటికల్లా ఏదన్నా సరే కార్యక్రమం కానీ మనిషి చనిపోతే కూడా దూరంగా పెడతారు. కొన్ని సిటీస్లో ఏంటంటే కాలనీలో ఎండింగ్లో పెడుతూ ఉంటారు. ఏదన్నా అలాంటి దోషాలున్నా కూడా ఈ గణపతి యొక్క ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా బ్రాహ్మణోత్తములు వచ్చి అక్కడ ఏదైతే 9 రోజులు కూడా కార్యక్రమాన్ని చేస్తుంటారు. అందువల్ల మనకి లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తారు. అంటే కొన్ని మండపాల్లో విఘ్నం లేకుండా ఉండడానికి లక్ష్మీ గణపతి హోమం చేస్తారు. హోమంలో కూడా నవగ్రహ సమిధలు వేస్తారు. ఆ సమిధల వల్ల కూడా ఏదైతే వాతావరణ కాలుష్యం ఉంటుంది చూడండి, అలాంటివన్నీ కూడా ఏదైతే మనం వాహనాల మీద తిరుగుతుంటాం పెట్రోల్ డీజిల్ వేసుకొని పొల్యూటెడ్ అవుతుంటుంది. అది కూడా ఎప్పుడైతే యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల కూడా వర్షాకాలంలో మంచిది. ఏకవింశతి పత్రాలతో మనం పూజ చేస్తాం, ఆ యొక్క గాలి పీల్చడం వల్ల కూడా మనకి ఆస్తమా లాంటివి కానీ కొన్ని డిసీజెస్ ఉంటాయి, ఆ డిసీజెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మన అందువల్లే హైదరాబాద్ సిటీ నుంచి కానీ ఏదన్నా గుంటూరు కానీ విజయవాడ కానీ సిటీస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సహసిద్ధంగా పొలాల్లో గాలి మంచిది. అంటే బయటికి వెళ్ళంగానే, ఊరు బయటికి వెళ్ళంగానే పొలాల్లో గాలి పీలుస్తుంటాం. ఎందుకంటే ఇదంతా కూడా ఈ పొల్యూటెడ్గా మనం చూస్తుంటాం. అంటే ఈ కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఉంటుంది. ఈ కాలుష్యానికి మనం బయటికి వెళ్ళటం వల్ల ఏంటంటే ఆ గాలి పీల్చడం వల్ల ఏంటంటే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయని అర్థం. అందువల్ల లంగ్స్, అందువల్ల మనం కరోనా కానీ వ్యాధులు లంగ్స్ మీద పడేది కారణం అదే.
అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల ఏమిటంటే ఈ మండపాల్లో ఉండటానికి పెట్టడానికి కూడా రకరకాల కారణాలనే ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే ఇవన్నీ కూడా మండపాల్లో పెట్టాలి. భగవంతుడు ఆధ్యాత్మికతను ప్రసరించడానికి కూడా ఇది ముఖ్యమైన మార్గం. నాస్తికత్వంలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే గణపతిని అంటే మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి కూడా మనం గణపతి నవరాత్రులు, అందువల్లే మనకి ఫస్ట్ గణపతి వస్తాడు, తర్వాత అమ్మవారు వస్తారు, తర్వాత కార్తీక మాసంలో శివకేశవుల్ని మనం సత్యనారాయణ స్వామి వ్రతాల దగ్గర నుంచి అభిషేకం దగ్గర నుంచి చేస్తాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ గణపతి. అక్కడ మనకు 12 మాసాల్లో వర్షాకాలంలో ప్రారంభమయ్యే భాద్రపద మాసంలో గణపతిని ప్రార్థన చేస్తాం. తర్వాత ఎంబటే ఆశ్వయుజ మాసంలో అమ్మవారు, నెక్స్ట్ వచ్చేటో పరమేశ్వరుడు, విష్ణువు. ఇలా కొలవటానికి కారణం ఏంటంటే మనకి ముఖ్యంగా ఏమిటంటే విశ్వ కళ్యాణము, లోక కళ్యాణంలో మంచి జరగటానికి ఇవన్నీ కూడా కారణమవుతుందమ్మా. అలాగే మురళి గారు, ప్రతి వీధిలో కూడా మండపాల్లో గణపతిని పెడుతూ ఉంటారు. ఆ కాలనీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో చేసిన గణపతిని తీసుకుని వెళ్ళి పూజ అయిన తర్వాత ఆ మండపాల్లో పెడుతూ ఉంటారు. మరి పూజ అయిన తర్వాత వారి చేతులతో నిమజ్జనం చేయకుండా అలా మండపాల్లో పెట్టచ్చు అంటారా? మామూలుగా మనము మీరు అడిగిన ఇందాక చిన్న ప్రశ్నకు చిన్న మాట చెప్పి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. కాలనీలలో మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు పెడతారు అంటే, వినాయకుడి విగ్రహమే కాదు, వారు చెప్పిన దుర్గా నవరాత్రులు, అమ్మవారి శరన్నవరాత్రులు అంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి పండుగలన్నింటిలోనూ వేడుకలు ఎందుకు చేసుకుంటారు అంటే, మన హిందూ ధర్మము, హిందూ సాంప్రదాయం ఏం చెప్తుంది అంటే, పండుగలు, ఉత్సవాలు అనేటువంటివి 10 మందితో కలిసి చేసుకునేటట్టువే, 10 మంది కలిసి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేది ఏ పండుగ అయినా సరే. అది మన ఇంట్లో జరిగే పండుగ అయినా, బయట జరిగే వీధిలో జరిగే పండుగ అయినా సరే. పండుగల యొక్క ఉద్దేశం అదే, 10 మందిని ఒక దగ్గర చేర్చాలని, 10 మంది కలిసి ఉండాలని, 10 మంది కలిస్తే ఎటువంటి కార్యానైనా సాధించగలుగుతామని చెప్పడానికి. అలాగే మండపాల్లో, కాలనీలో పెట్టేటువంటి మండపాల్లో మనం ఇంట్లో చేసుకున్నటువంటి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత తీసుకెళ్ళి అక్కడ మండపంలో పెట్టి వస్తారు. అలా పెట్టవచ్చా లేదా అనేటువంటిది మీ సందేహం. అలా పెట్టవచ్చును. ఎందుకని అంటే, ప్రతి ఇంట్లో వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎవరికి వాళ్ళు నిమజ్జనం చేయాలి అంటే శ్రమతో కూడుకున్నటువంటి పని. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైతే ఏర్పాట్లు చేశారో అక్కడ దాకా వెళ్ళడం అనేటువంటిది అందరికీ కుదరినటువంటి పని. అందుకే ఈ మధ్యకాలంలో ఏంటంటే, పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మట్టితోటి వినాయకుడి విగ్రహాన్ని చేసుకొని ఒక బకెట్లోకి వారు చెప్పినట్టుగా గంగను ఆవాహన చేసి, గంగతో కలియడం కోసమే నిమజ్జనం అనేటువంటిది కూడా ఒక సిద్ధాంతం ఉంది మన దగ్గర. సో అలా గంగను కూడా బకెట్లోకి లేకపోతే టబ్బులోకి ఆవాహన చేసి ఆ టబ్బులోనే మంత్రోచ్చారణలతోటి నిమజ్జనం చేసేటువంటి వాళ్ళు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి చెట్లలో నీళ్లు పోసుకోవడము అనేటువంటి చేసేవారు. తర్వాత ఇప్పుడు కాలనీలో వెళ్ళి మండపాలు పెద్ద విగ్రహం దగ్గర ఎందుకు పెడుతున్నారు అంటే, మీ కాలనీలో మనందరి సమక్షంలో అందరము కలిసి పెట్టుకున్నటువంటి గణపతితో సహా మా గణపతి కూడా ఊరేగింపుగా వెళ్ళాలి, తీసుకువెళ్ళాలి అనేటువంటి కేవలం ఒక మంచి సంకల్పంతోనే. మంచి సంకల్పము మంచి పనికి పెట్టవచ్చా లేదా అనేటువంటి సందేహం అక్కర్లేదు. మంచి పని చేయడానికి చాలా మంది ఈ మధ్యకాలంలో ధర్మం కంటే కూడా అధర్మం అనేటువంటిది బాగా పెచ్చుమీరిపోతుంది. కాబట్టి అంటే ఇటువంటివి చేయవద్దు అని కొంతమంది చెప్తారు. ఇంట్లో ఉండే శక్తిని తీసుకెళ్ళి మనము ఇంకో శక్తితో ఎలా కలుపుతాము అంటారు. కాదు, మనం ఇంట్లో చేసుకోలేము కాబట్టి, ఇంట్లో చేయలేము కాబట్టి పెద్ద స్వామితో పాటు మా చిన్న స్వామిని కూడా పంపించి అదే వేడుకలు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మన ఇంట్లో వినాయకుడిని కూడా కాలనీలో పెట్టేటువంటిది, ఇందాక వారు చెప్పినట్టు అపార్ట్మెంట్లో పెట్టినటువంటి వినాయకుడితో కలిపి నిమజ్జనం చేయడం అనేటువంటిది కూడా ఒక ఏదైనా మనము ఏర్పరచుకున్నటువంటి నియమమే. ఇంతకుముందు ఇలా చేశారంటే చేయలేదు. అసలు నవరాత్రులు, వినాయక నవరాత్రులు అనేటువంటిది కూడా మనకి ఎక్కడ శాస్త్రంలో కనిపించదు. ఇది మనం పెట్టుకున్నటువంటి ఆచారం. ఇది దేనికోసమని, మళ్ళీ లోక కళ్యాణం కోసమే చేసుకున్నటువంటి ఆచారం. కాబట్టి లోక కళ్యాణం కోసం చేసేటువంటిది ఎటువంటి పనైనా సరే భగవంతుడికైనా మనకైనా ఆమోదయోగ్యం. మరి ఉద్వాసం చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ పూజలు అందుకోవచ్చు అంటారా గురుగారు? అక్కడ పెట్టినటువంటి వినాయకుడికి పూజ చేయరు. అంటే మనం ఇంట్లో చేసినటువంటి వినాయకుడికి తీసుకొని అక్కడ పెడితే వాటికి పూజ చేయరు. వాటన్నిటినీ ఓ పక్కన పెట్టేస్తారు. కేవలం మండపంలో ఉండేటువంటి స్వామికి మాత్రమే పూజ చేస్తారు. అయితే ఎందుకు తీసుకెళ్ళి అంటే, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఆ కాలనీలో పెట్టినటువంటి వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తారు అనేటువంటిది. వారు చెప్పినట్టుగా కాలనీలో ఉండేటువంటి వాళ్ళు వందల్లో వేలల్లో వచ్చి వినాయకుడిని చూస్తుంటారు. ఉదాహరణకి మనం ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకుందాం, లక్షల్లో వెళ్ళి చూస్తారు. లక్షల్లో వెళ్ళి చూసినటువంటి స్వామికి ప్రతిరోజు శాంతి చేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే, అంటే ఇది నేను వైష్ణవ సాంప్రదాయంలో చెప్తున్నాను, దేవాలయానికి వెళ్ళామనుకోండి, స్వామికి హారతి ఇస్తారు. హారతి ఎందుకు ఇస్తారు అంటే, చాలా మందికి నేను విఐపీని వచ్చాను, నాకు స్పెషల్ హారతి ఇవ్వండి అంటారు. అసలు హారతి ఎందుకు ఇస్తున్నారో తెలిస్తే విఐపీలు హారతి అడగరు.
నేను వచ్చాను కదా హారతి ఇవ్వండి అని అడగరు. స్వామి హారతి ఇవ్వకండి అంటారు కానీ ఇవ్వండి అని ఎవరు అడగరు. కారణం ఏంటి అంటే హారతి ఇవ్వడము అంటే స్వామికి దిష్టి తీయడం. ఎందుకని మన దృష్టి నరదృష్టికి నాపరాళ్ళైనా కలుగుతాయి, ఆయన కూడా రాయే కదా, ఆయనకి దృష్టి దోషం తగులుతుందేమో, ఆయనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి మనం వెళ్ళి చూడగానే మనం అలంకారం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, ఆయనకు అలంకారం చేసిన తప్ప స్వామి ఎంత భోగ్యంగా ఉన్నాడు, అమ్మవారు ఎంత అందంగా ఉంది అన్నప్పుడు మన దృష్టి అనేటువంటిది వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో పల్లాండు అంటే స్వామి నీకేం కావద్దు అని చెప్పి హారతి ఇవ్వడం లాంటిది. కాలనీలో పెట్టినటువంటి వినాయకుడిని కూడా ఊరేగింపులాగా తీసుకెళ్ళి ఎందుకు నిమజ్జనం చేస్తారు అంటే ఇన్ని రోజుల పాటు ఇంతకాలం పాటు ఇంతమందిలో మంచి దృష్టి ఎవరిదో చెడు దృష్టి ఎవరిదో తెలియదు, మా స్వామికి ఏమి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయనను శాంతపరచడం కోసము మన దృష్టిని కూడా తగ్గించడం కోసం అని చెప్పేసి తీసుకెళ్లి గంగలో స్వామిని నిమజ్జనం చేస్తారు. అంటే మనము కూడా దాన్ని ఏమంటారు అంటే గంగ అనేటువంటిది శుద్ధి చేయడం కోసమే, మన దృష్టి ద్వారా మనము కలిగించినటువంటి దృష్టి ద్వారా మన దృష్టి ద్వారా గణపతికి ఏదైనా ఇబ్బంది కలగకుండా తదుపరి తర్వాత బాధ్యతను అమ్మవారు గంగామాత తీసుకుంటుంది అనమాట. స్వామిని తనలో కలిపేసుకొని ఆయనకు వచ్చినటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగించి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ మనకి గణపతి బప్ప మోరియా అని మళ్ళీ స్వామిని మనం తీసుకొని వస్తాం. ధన్యవాదాలు గురుగారు. నాయకంటి మల్లికార్జున శర్మ గారు అలాగే కందాడే మురళి గారు మా హిందూ ధర్మం ప్రేక్షకులకి అనేకమైనటువంటి గణపతి గురించి అలాగే నిమజ్జనం గురించి అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు. ఇది వాటి అంబటి చుమ్మటి సంబరం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.